అందరికీ నమస్కారం. నా వాయిస్ వినపడుతుందా? నమస్కారం గురూజీ, వినిపిస్తుంది. మనం ఇంకా త్వరలో 24వ తేదీ నుండి షట్చక్రాకర్షణ క్రియ అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. షట్చక్ర సాధన అనేది ముందుగా ఉంటుంది. ఆ తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ ని మీకు గైడ్ చేయడం కోసం ఒక సెషన్ తీసుకొని క్రియాయోగ 3 నెలల కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాం. ముందుగా ఇనిషియేషన్ ఏంటి? ఈ మొత్తం ప్రోగ్రాంలో ఇనిషియేషన్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఇనిషియేషన్ అంటే ఉపదేశం తెలుగులో. ఉపదేశం ఎవరు, ఎప్పుడు, ఎవరికి, ఎందుకోసం చేస్తారు చెప్పండి. మీకు తెలిసిన ఉపదేశం ఏంటి? మీకు తెలిసిన ఉపదేశాలు ఏమైనా ఉన్నాయా? మీకు ఒకటి తెలుసా? పాణిని అని మహాముని ఒక ఆయన ఉన్నాడు, తెలుసా మీకు? ఆడియోస్ అన్మ్యూట్ చేసుకోవచ్చు, వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు. మీకు ఏదన్నా డౌట్ ఉంటే చక్కగా అడగచ్చు. పాణిని అనేటటువంటి ఒక మహాముని షట్చక్ర సాధనతో, తపస్సుతో పరమేశ్వరుడి యొక్క ఉపదేశాన్ని పొందాడు. ఎవరి ఉపదేశాన్ని? పరమేశ్వరుడు యొక్క ఉపదేశం. పరమేశ్వరుడి యొక్క ఉపదేశాన్ని అయ్యవన్ రుణుక్ ఏహోన్ అయ్యవ చయవరట్లన్యమగణనం జబై గడదశ్ జబగడదశ్ కప చటతా చటతౌ కపై శశసర్ హల్ ఇది మాహేశ్వరాని సూత్రాన్ని అనాది సన్యార్థాన్ని అని చెప్పేసి మాహేశ్వరుడి చేత ఉపదేశాన్ని పొంది ఆ సూత్రాల చేత సంస్కృత వ్యాకరణాన్ని రచించాడు. అర్థమవుతుంది అంటే ఒక ఉపదేశం పొందిన తర్వాత, ఉపదేశం ముందు, ఉపదేశం తర్వాత ఒక వ్యక్తి యొక్క వ్యవస్థ ఎలా ఉంటుంది. ఈ పాండిని ఉపదేశానికి ముందు ఎలా ఉండేవాడంటే, ఆ రోజుల్లో ఇతను ద్విసంతాగ్రాహి. ఆ రోజుల్లో ఈ విద్యార్థి ద్విసంతాగ్రాహి. ద్విసంతాగ్రాహి అంటే 2 సార్లు వింటే వస్తుంది. 2 సార్లు వినాలి. 2 సార్లు, ఒకసారి వింటాడు అర్థం కాదు, రెండోసారి వినగానే రికార్డ్ అయిపోతుంది, రిజిస్టర్ అవుతుంది. వాళ్ళని ద్విసంతాగ్రాహులు అంటారు. ఎందుకు? ఇదివరకు పుస్తకాలు లేవు, మనకి ఈరోజు పుస్తకాలు ఉన్నాయి. ఈరోజు పుస్తకాలు ఉండడానికి కారణం కూడా ఈయనే, పాణిని గారు. ఆయన 2 సార్లు వింటే గానీ రాదు. మరి గురువు 2 సార్లు చెప్తాడా? చెప్పరు. ఈ రోజుల్లో లాగా కాదు. ఈ రోజుల్లో వెంటబడుతున్నాం, ఇది మంచిది, ఇది ఉపయోగపడుతుంది, మీకు మంచి మార్పుని ఇస్తుందని వెంటబడినా సరే అనుమానాలతో చూసేవాళ్ళు ఉంటారు. ఇదివరకు గురువు దర్శనం దొరకడమే కష్టం. గురువు దర్శనం దొరికి, గురువు విద్యాభ్యాసాన్ని ఇచ్చి, మంత్రోపాసన ఇచ్చి, అదంతా పెద్ద సమస్య. గురువు ఎదురు కూర్చొని విద్యాభ్యాసం ఉండేది కాదు, తెలుసా మీకు? గురువు ముందు ఒక తెర కట్టేవాళ్ళు, ఆ తెర తర్వాత విద్యార్థులు కూర్చునేవాళ్ళు. ఈయన చెప్తున్నది మాత్రమే వినేవాళ్ళు, గురువుని చూడడానికి కూడా అవకాశం ఉండేది కాదు. అలాంటి రోజులు అనమాట. ఆ రోజు పాణిని అనే వ్యక్తి ద్విసంతాగ్రాహి, ఏకసంతాగ్రాహి కాకపోవడం చేత ఆశ్రమం నుండి పారిపోయాడు. ఆశ్రమం నుండి పారిపోవడం, తనలో తాను ఎట్లాగైనా సరే మార్పు తెచ్చుకోవాలనేటటువంటి ప్రేరేపణతో కూర్చొని తపస్సు చేస్తున్నప్పుడు ఆయనకి పరమేశ్వరుడు ఉపదేశాన్ని ఇచ్చాడు. ఉపదేశం ఎప్పుడైతే అయిపోయిందో ఆ వ్యక్తి యొక్క మార్పు చాలా గొప్పగా ఉంటుంది. అలాగే అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశం, అందుకే ఉవాచ అంటారు. అంటే ఎప్పుడైతే ఉపదేశం అనే అర్థం ఏంటంటే, మన ఎనర్జీస్ ని గమనిస్తాడు గురువు. నేను ఉపదేశాన్ని పొందాను మా స్వామివారి దగ్గర. ఉపదేశం అయిన తర్వాత ఉపదేశానికి ముందు అన్నట్టుంటుంది వ్యవస్థ ఎప్పుడు కూడా. ఉపదేశం ఎలా ఇస్తారు అంటే, ముందుగా ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత మనల్ని మనం పరిచయం చేసుకున్న తర్వాత మనల్ని కొన్ని కార్యక్రమాలకు నియోగిస్తారు. అలా నియోగించి మనల్ని గమనిస్తారు గురువు. వీడు ఏ అంశాలలో బలహీనంగా ఉన్నాడు, వీడు ఏ అంశాలలో బలంగా ఉన్నాడు, వీడి ఎనర్జీ స్థాయి ఏంటి, ఇవన్నీ గమనించి ఫలానా ఒక ముహూర్తంలో పిలిచి అప్పుడు ఉపదేశాన్ని ఇస్తారు. ఈ సాధన చెయ్యి, ఈ సాధన అనుష్ఠానంగా చెయ్యి, నీలో మార్పులు వస్తాయి అనేటటువంటి ఒక సాధనని మన ఎనర్జీని అనుసరించి మనకు ఒక క్రియానుష్ఠానాన్ని ఇస్తారు. దాన్ని సాధన చేయగా మన జన్మ పరంపరల నుండి బ్లాక్ అయినటువంటి ఎనర్జీస్,
బలహీనంగా ఉండే ఎనర్జీస్, ప్రతికూలంగా ఉండేటటువంటి వ్యవస్థలన్నీ కూడా పోతాయి. మరి ఇప్పుడు ఈ షట్చక్ర ఆకర్షణ క్రియలో నేను మీకేం ఉపదేశం ఇస్తా? నాకున్న ఎక్స్పీరియన్స్తో, నాకున్నటువంటి క్రియాయోగలో ఉండే స్పష్టతను బట్టి మీ చేత ఒక అర్ధగంట మాట్లాడిస్తా. ఒక హాఫ్ అన్ అవర్ మీరు మాట్లాడిన తర్వాత నాకు అనుమానంగా ఉండే అంశాలన్నీ కన్ఫర్మ్ అవుతాయి. ఓకే, ఈ వ్యక్తికి ఈ ఎనర్జీ బలహీనంగా ఉంది, ఈ ఎనర్జీ బ్లాక్ అవ్వడం వల్ల తను అనుకున్న వాటిల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, అభివృద్ధిని సాధించలేకపోతున్నాడు, అనుకూలతని పుట్టించలేకపోతున్నాడు, ఆకర్షణను కలిగించుకోలేకపోతున్నాడు, తను కార్యసిద్ధిని పొందలేకపోతున్నాడు. ఇవన్నీ మనకు ఒక గ్రాఫ్ వచ్చేస్తుంది. గ్రాఫ్ వచ్చిన తర్వాత మీకు ఒక క్రియని అనుష్ఠానం చేయడానికి సాధనగా అందిస్తాం. అదేంటి క్రియ? ఏంటి? ఏం క్రియ ఉంటుంది? క్రియ అంటే ఏంటి? క్రియ అంటే ఉదయం నుండి రాత్రి దాకా చేసేది కాదు, చిన్న టెక్నిక్. ఈ టెక్నిక్ ఏం చేస్తుంది అంటే, మీకు ఏ ఎనర్జీ అయితే ప్రధానంగా మీరు వాడుతున్నారో, మనమందరం ఒక శక్తిని ప్రధానంగా వాడుతూ ఉంటాం. మనమందరం కూడా ఒక శక్తిని ప్రధానంగా వాడుతుంటాం. ఇక్కడ లక్ష్మి గారు ఉన్నారు, ఇంకొక ఆయన ఉన్నారు, తిరుపతి రెడ్డి గారు ఉన్నారు, అరవింటి శివ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా, మీ అందరూ నాతో సహా ఒక ఎనర్జీని ప్రధానంగా పెట్టుకొని పనిచేస్తూ ఉంటాం. మీకు ఇందులో ఏమన్నా సందేహం ఉందా? నేను ఒక ఎనర్జీని పెట్టుకుని పనిచేస్తూ ఉంటా. దాన్ని బట్టే నా వృత్తి, వ్యాపారాలు, వ్యవస్థలు, నా జీవన విధానం అన్నీ ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, అతను ఏ ఎనర్జీ పెట్టుకుని పనిచేస్తాడు చెప్పండి? డాక్టర్లు ఏ ఎనర్జీని పెట్టుకుని పనిచేస్తారు? యాక్టర్లు ఏ ఎనర్జీని పెట్టుకుని పనిచేస్తారు? లెక్చరర్లు ఏ ఎనర్జీని పెట్టుకుని పనిచేస్తారు? వాళ్ళ లైఫ్ అంతా ఆ ఎనర్జీ బేస్ మీద వెళ్తుంది కాబట్టి అమ్మా, ఆ ఎనర్జీని వాళ్ళ జీవిత కాలంలో ఆ ఎనర్జీని ఎక్కువగా ప్రయోగిస్తున్నారంటే ఆ ఎనర్జీతో వాళ్ళు ముడిపడి ఉంటారు కాబట్టి ఆ ఎనర్జీని బాగా డెవలప్ చేసే విధంగా ఒక క్రియని సాధనగా ఇస్తాం. అది ఉపదేశంలో జరిగేది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ ఎనర్జీని డెవలప్ చేసుకుంటూ చేసేటటువంటి ఒక సాధన ప్యారలల్ గా నడుస్తూ ఉంటుంది ఈ ప్రోగ్రామ్కి. ఈ షట్చక్ర ఆకర్షణ క్రియకి సమాంతరంగా ఈ సాధన చేసుకుంటూ వెళ్తారు. షట్చక్ర సాధనలో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ ఎనర్జీకే బలం కలుగుతుంది. క్రియాయోగంలో మీరు ఎనర్జీ బ్యాలెన్స్ చేసేటటువంటి మెథడ్స్ నేర్చుకుంటారు. ఈ ఎనర్జీ సెంటర్నే బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా మీరు ఈ ఎనర్జీ ఏ స్థాయిలో ఆకర్షణ పుట్టించగలదో ఆ స్థాయిలో ఆకర్షణ పుట్టించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మొత్తం ప్రోగ్రామ్ కి ఈ ఇనిషియేషన్ అనేది విత్తనం లాంటిది, బీజం లాంటిది. మీరు ఎటువంటి పండ్లు పండించాలనుకుంటున్నారు, ఎటువంటి పండ్లని, ఎటువంటి ఫలితాలను పొందాలనుకుంటున్నారు అన్నది ఈ ఇనిషియేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మొట్టమొదటి పర్సనల్ సెషన్ మీద ఆధారపడి ఉంటుంది. మేము అందుకే చాలా సీరియస్ గా పర్సనల్ సెషన్ ని చాలా ఇంపార్టెన్స్ గా తీసుకుంటున్నాం. ఇప్పుడు మేము పర్సనల్ సెషన్ చేయలేదనుకోండి, మాకే హ్యాపీ. హాయిగా రేపు 24వ తేదీ మార్నింగ్ టైం కూర్చుంటాం, మా ముందు మీరు ఉంటారు. చక్కగా మూలాధార శక్తి కేంద్రాన్ని ఎట్లా జాగృతి చేస్తాం, మూలాధారం అంటే ఏంటి, మూలాధారం ఏ విధమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటుంది, మూలాధారం బలమైతే ఏంటి, బలహీనంగా ఉంటే ఏంటి, మూలాధారాన్ని వెంటనే జాగృతి చేయడానికి ఎటువంటి సాధన చేస్తాం అనేది ప్రాక్టికల్ గా మీకు చేసి చూపిస్తాం. మీరు చేస్తారు. స్వాధిష్టానం తర్వాత, మణిపురం తర్వాత, అనాహతం తర్వాత, విశుద్ధి తర్వాత, ఆజ్ఞ రోజు మొత్తం 6 శక్తి కేంద్రాలను ప్రాక్టీస్ చేసుకుంటాం. అలా షట్చక్ర సాధనలో కంప్లీట్ గా ఇంటర్నల్ ఎనర్జీస్ ఇంప్రూవ్ చేసుకునే సాధన చేస్తారు. అందరూ చేస్తారు. కానీ ఎవరైతే మన దగ్గర పర్సనల్ సెషన్ తీసుకున్నారో వాళ్ళు ఈ సాధనతో పాటు మేము చెప్పిన క్రియానుష్ఠానం కూడా చేసేసరికి ఈ షట్చక్ర సాధన వాళ్ళ ఏ ఎనర్జీ సెంటర్ అయితే సాధన చేస్తున్నారో ఆ ఎనర్జీ సెంటర్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. అర్థమవుతుందండి? అప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీ సెంటరే కదా వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ఆలోచన ఈ ఎనర్జీ సెంటర్ని ప్రాతిపదికగా చేసుకునే పుడుతుంది. కాబట్టి ఆ ఎనర్జీ సెంటర్ బలంగా ఉండేసరికి ఇంటర్నల్ గా హెల్త్ అనేది, ఇంటర్నల్ గా హీలింగ్ అనేది డెవలప్ అవుతుంది. అది దీని ప్రయోజనం. తర్వాత క్రియాయోగ బ్యాలెన్స్, ఎనర్జీ బ్యాలెన్సింగ్ కోసం మనం క్రియాయోగ నేర్చుకుంటాం. ఆ తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించిన మెథడ్ ని మీకు అందించడం జరుగుతుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ ఎలా చేస్తారు? ఆల్రెడీ ఇనిషియేషన్ లో మేము ఒక ఎనర్జీ సెంటర్ ని డెవలప్ చేసుకునే విధంగా ఒక సాధన ఇచ్చాం కదా. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చేసే టైంకి ఈ ఎనర్జీ బాగా డెవలప్ అయి ఉంటుంది.
అప్పుడు మీరు చేసే లా ఆఫ్ అట్రాక్షన్ పర్ఫెక్ట్ గా రిజల్ట్స్ ఇచ్చే విధంగా తయారవుతుంది. ఈ కాన్సెప్ట్ మీద మనం ఈ షట్చక్ర ఆకర్షణ క్రియ అనేది ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఇనిషియేషన్ అంటే ఉపదేశం. ఇనిషియేషన్ లో మీ ఎనర్జీని చక్కగా మీ ఎనర్జీ సెంటర్ వ్యవస్థ ఎలా ఉంది, షట్చక్ర శక్తి కేంద్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఎలా మీరు చేయించుకుంటున్నారు, బలహీనంగా చేస్తున్నారా, ఏ ఎనర్జీ అయినా బలహీనంగా ఉంది, ఇవన్నీ క్లారిటీగా తెలుసుకొని మీరు ఒక క్రియానుష్ఠానం తీసుకొని దాని ద్వారా షట్చక్ర సాధన చేసి దాని ద్వారా క్రియాయోగంతో ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకొని లా ఆఫ్ అట్రాక్షన్ చేయండి. 100% రిజల్ట్స్ తొందరగా అనతి కాలంలోనే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. అర్థమవుతుంది? నా డౌట్ గురుజీ, ఇనిషియేషన్ లో తీసుకున్న ఈ చిన్న క్రియ అనేది మాకు ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న ఒక ఎనర్జీని, అలవాట్లో ఉన్న ఎనర్జీని స్ట్రాంగ్ చేస్తూ ఉంటది. రేపొద్దున క్రియ లా ఆఫ్ అట్రాక్షన్ అప్పుడు ఈ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ తక్కువ వచ్చినా తల్లిలాగా కాపాడుతూ ఉంటది, ఇంకా అన్నిటికీ సపోర్ట్ చేస్తూ. అంతేనా? మీకు మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఒక లాజిక్ చెప్తా. ఇక్కడ మనందరికి కోరికలు పుడుతూ ఉంటాయి కదా, ఈ కోరికలన్నీ ఈ ఎనర్జీ నుండే పుడతాయి. ఈ ఎనర్జీ బలహీనంగా ఉండడం వల్ల అవి తీరట్లా. అర్థమైందా? ఒక స్టూడెంట్ ఉంటాడు, నేను గట్టిగా కలెక్టర్ అవ్వాలి, నేను కలెక్టర్ అవ్వాలి, నేను కలెక్టర్ అవ్వాలి అనుకుంటాడు. ఈ కోరిక పుట్టేది ఈ ఎనర్జీ నుండి. ఈ ఎనర్జీ బలహీనంగా ఉండడం వల్ల పాపం అతను ఎంత కష్టపడుతున్నా, ఎంత చదువుతున్నా, టెన్షన్లు పడుతున్నా, స్ట్రెస్ పడుతున్నా అదైతే తీరట్లా. వాడిని మనం చక్కగా మాట్లాడి, ఆ పిల్లడితో మాట్లాడి, ఇందాక ఒక సెషన్ అట్లనే అయింది. అతను కలెక్టర్ మాట్లాడాం, అర్ధగంట మాట్లాడాక అతని ఎనర్జీ అర్థమైంది. ఆ ఎనర్జీకి సంబంధించిన ఒక మెథడ్ ని, ఒక క్రియానుష్ఠానాన్ని ఇస్తాం. ఇది మీ లైఫ్ అనమాట. అది ఆ క్రియానుష్ఠానంతో ఆ ఎనర్జీని చక్కగా డెవలప్ చేసుకుంటారు. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మొత్తం చెప్పుకుంటాం. ఏ టైంలో చేయాలి ఇవన్నీ చెప్పుకున్న తర్వాత ఆ క్రియానుష్ఠానాన్ని తీసుకున్న తర్వాత ఈ షట్చక్ర సాధన ద్వారా ఈ 6 శక్తి కేంద్రాన్ని బలోపేతం చేసుకుంటూనే మీ ప్రధానమైనటువంటి శక్తి కేంద్రాన్ని బలోపేతం చేసుకుంటారు. క్రియాయోగాలు కూడా బ్యాలెన్స్ నేర్చుకుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ చేసే టైంకి ఈ ఎనర్జీ బలంగా ఉంటుంది. అప్పుడు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చేసేటప్పుడు ఈజీగా అట్రాక్షన్ అనేది ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు. అర్థమైందా? లాజిక్ అర్థమైనా మీకు? మనకి ఎక్స్టర్నల్ ఏరియా బాగుండాలి, ఇంటర్నల్ గా ఆరోగ్యం ఉండాలి, అనుకున్న పనులన్నీ జరగాలి. ఈ మూడే కదా. వీటి దగ్గర పూర్తి స్థాయి బలాన్ని తెచ్చుకుంటే చాలు. కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీస్ బాగుండడం కోసం షట్చక్ర సాధన, ఎక్స్టర్నల్ ఎనర్జీస్ బాగుండడం కోసం లా ఆఫ్ అట్రాక్షన్, ఈ రెండు ఎనర్జీ ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు సక్సెస్ఫుల్ గా చేయడం కోసం, పూర్తి స్థాయి ఫలవంతంగా చేయడం కోసం క్రియాయోగం. ఇట్లా 3 ప్రోగ్రామ్స్. ఈ సాధన చేయటం వల్ల మనకు మనం హీల్ అవుతాం కదా గురువు గారు? మీకు మీరు హీల్ చేసుకోగలుగుతారు. మీ ఎనర్జీస్ అర్థం చేసుకొని, ఇప్పుడు మూలాధారంలో సమస్య వచ్చింది, ఆటోమేటిక్ గా మీ ఇమ్యూనిటీ పడిపోతుంది, రెసిస్టెన్స్ పడిపోతుంది, నొప్పులు వస్తూ ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చిందంటే దీర్ఘకాలం ఉంటుంది. ఇవన్నీ మూలాధారం బలహీనం అవ్వడం వల్ల వస్తాయి. మీరు మూలాధారాన్ని బలంగా చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్ ఇవన్నీ పోతాయి. అర్థమవుతుందండి? స్వాదిష్టానం బలహీనమైంది, మూత్రపిండాల సమస్యలు వస్తాయి, నీటికి సంబంధించిన సమస్యలు వస్తాయి, రక్తం దుష్టమవుతూ ఉంటుంది, రకరకాల సమస్యలన్నీ, ఈ క్లీనింగ్ ప్రాసెస్ కి సంబంధించిన సమస్యలన్నీ స్వాదిష్టానం బలహీనం అవ్వడం వల్ల వస్తాయి. మెంటల్ గా ఇరిటేషన్ ఉంటూ ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ స్వాదిష్టానం వల్ల. స్వాదిష్టానాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఇవన్నీ తగ్గిపోతాయి. మణిపురం బలహీనమైంది, ఇంటెలిజెన్స్ కి సంబంధించింది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, విపరీతంగా థాట్స్ వస్తూ ఉంటాయి, థాట్స్ ని కంట్రోల్ చేయలేరు, పనులు సరిగ్గా జరుగుతూ ఉండవు, పనుల వల్ల ఎక్కువ స్ట్రెస్ వస్తూ ఉంటుంది, బీపీలు వస్తుంటాయి, షుగర్లు వస్తుంటాయి, ఇండైజేషన్ వస్తూ ఉంటుంది, ఎసిడిటీ వస్తూ ఉంటుంది. ఇవన్నీ మణిపురం బలహీనత వల్ల వస్తాయి. స్నేహితులు దూరం అవుతూ ఉంటారు, సరిగ్గా మనం మాట్లాడలేము, ఏం మాట్లాడినా సరే వాడికి చెడుగా అనిపించి గొడవలు పడే స్థాయికి వచ్చేస్తాయి, ప్రతిదానికి గొడవలు అవుతూ ఉంటాయి. ఇవన్నీ మణిపురమే. మణిపురాన్ని ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో ఈ సమస్యలన్నీ ఉండవు. అనాహతం బలహీనమైంది, ఎస్టిమేషన్ రాంగ్ వస్తూ ఉంటుంది, అనుకున్నది అనుకున్నట్టు జరగదు, లక్ష్యాలు పెట్టుకుంటాం అవి ఆగిపోతూ ఉంటాయి, హార్ట్కి సంబంధించిన సమస్యలు వస్తాయి, శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉంటాయి, బ్రీతింగ్ సరిగ్గా ఉండదు, లో కాన్ఫిడెన్స్ ని ఫీల్ అవుతూ ఉంటాము, నలుగురిలో కలవలేము, గట్టిగా మాట్లాడలేము, ఎవరన్నా ఏదన్నా అన్నా సరే సమాధానం చెప్పలేక ఒంటరితనంతో కుమిలిపోతూ ఉంటాము. ఇవన్నీ అనాహతం బలహీనం అవ్వడం వల్ల. అనాహతాన్ని బలంగా చేసుకునేటటువంటి వ్యవస్థ మీకు చెప్తాము ఈ షట్చక్ర సాధనలో. చక్కగా డెవలప్ చేసుకుంటారు, ఇవన్నీ పోతాయి. అలాగే విశుద్ధి బలహీనమైంది, తొందరగా ఏది నేర్చుకోలేరు, తొందరగా ఏది అర్థం కాదు, మంచిగా మాట్లాడలేరు, జీవితంలో ఉండేటటువంటి కొన్ని పనులు క్రియేటివ్ గా చేస్తూ ఎంజాయ్ చేయాలి. అవునా కాదు?
చాలా విషయాలు మీరు ఏదో అలవాటుగా చేసుకుంటూ వెళ్ళిపోతారు లైఫ్ మొత్తాన్ని. అలా అలవాటుగా చేసుకుంటూ వెళ్ళిపోతారు విశుద్ధి బలహీనంగా ఉంటే. విశుద్ధి బలంగా ఉంటే ప్రతిదీ క్రియేటివ్ గా చేసుకుంటూ వెళ్తారు, ఆనందాన్ని కలిగించుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంతమంది మాట్లాడుతుంటే జోక్స్ వేసినట్టుగా ఉంటాయి, అవునా కదా? అవును. అవునా? మాట్లాడిన ప్రతిసారి నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకు? వాళ్ళ విశుద్ధి బలంగా ఉంటుంది, హ్యూమర్ ఉంటుంది వాళ్ళు మాట్లాడే మాటల్లో. ఎవరికైతే విశుద్ధి బలంగా ఉంటుందో వాళ్ళ సంగీతం, కళలు, హాస్యం ఇవన్నీ బాగా న్యాచురల్ గా వాళ్ళకి పుణిగిపుచ్చుకుంటారు వాళ్ళు. అలా విశుద్ధిని డెవలప్ చేసుకోవడం ద్వారా ఆనందంగా జీవించడం అనేది తెలుస్తుంది. ఆజ్ఞ బలహీనమైంది అంటే మైగ్రేన్ రావడాలు, వర్టిగోస్ లాంటి ప్రాబ్లమ్స్ రావడాలు, ఆందోళనలు పెరగడాలు, ప్రెజెన్స్ లో ఉండలేకపోవడం, ఇట్లాంటి సమస్యలన్నీ, ఇంద్రియాలు బలహీనం అవడాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ పోగొట్టుకోవడం కోసం ఆజ్ఞ ఎనర్జీ సెంటర్ని ఎట్లా బలహీనం చేస్తుంది, అది మీకు అర్థం అవ్వాలంటే ఎనర్జీ కనెక్ట్ అయ్యేటటువంటి విధానం మీకు రేపు చెప్తాం. అర్థమైందా? మీరు చూడండి, రోగాలన్నీ 60 లక్షలు ఉండొచ్చు, కానీ లక్షల్లో రోగాలు ఉండొచ్చు. అవన్నీ ఈ ఎనర్జీ సెంటర్స్ తోనే కేటగరైజ్ చేస్తాం. ఆర్ యూ రెడీ టు ప్రాక్టీస్ క్రియాయోగ? మొత్తం క్రియాయోగమే మీకోసం 3 విభాగాలు చేసాం అర్థం కావడం కోసం. పర్సనల్ సెషన్ తీసుకోండి, 24 నుండి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఓం చెప్పండి. ఓం ఓం తత్ తత్ సత్. సత్. అదే శాశ్వతమైనది, ఆ ఓంకారమే శాశ్వతమైనది అని. ఓం తత్ సత్. అందరికీ ధన్యవాదాలండి. మరోసారి కలుద్దాం.